పొద్దున్నే 6 గంటలకు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న శ్రీరాములు గారు యాక్సిడెంట్లో చనిపోయారని చెప్పారు. కానీ అది హత్య అని నాకు తెలుసు. నా పెళ్లి రోజు నాడు నన్ను చంపాలని చూశారు. కానీ మా అమ్మ నాన్న అత్తమామలు పోయారు. ఈ దారుణమైన హత్యలకు కారణం ఎవరో మనకు బాగా తెలుసు, కానీ ఆధారాలు లేవు. దీన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి 4 ఆఫీసర్స్తో ఒక టీం రెడీ చేశాను. దాన్ని నువ్వే లీడ్ చేయాలి. చిన్న పెద్ద భేదం లేకుండా ఇన్వెస్టిగేట్ చేయడానికి నీకు ఫుల్ అథారిటీ ఇస్తున్నాను. ఇక్కడికి తీసుకొచ్చింది దండం పెట్టించుకోవడానికి కాదు, వ్యభిచారం చేయించుకోవడానికి. ఓకే అక్క, మేమెవరో తెలియకపోయినా మమ్మల్ని నమ్మి బేరం తీసుకున్నాం. ఇంకా కావాలంటే చెప్పు, ఫ్రెష్ క్యాండిడేట్ తీసుకొస్తాం. హలో నరేంద్ర, చెప్పండి. మంచి కిరొచ్చింది, వస్తావా? ఓ వచ్చేసారా? రండి. ఆంటీ చెప్తే ఏమో అనుకున్నాను, అదిరింది ఫిగర్. ప్లీజ్ నన్నేం చేయొద్దు. అయితే మేమెందుకు వస్తాం? నేను అలాంటి దాన్ని కాదు. రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన ఆశ అత్యాచారం హత్య కేసులో మహేంద్ర భూపతి తమ్ముడు నరేంద్ర భూపతి ఆ హత్య తానే చేసినట్లుగా మీడియా ముందు ఒప్పుకోవడం జరిగింది. ఆశాని వార్డెన్ సహాయంతో నేను, కిరణ్, సునీల్, నవీన్, ప్రకాష్ అందరం కలిసి మానభంగం చేశాం. నేరాన్ని అంగీకరించినందున నరేంద్ర మరియు అతని స్నేహితులకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది. గల్లు గల్లు గజ్జ కట్టనా, నీ గుండెలోన ఆశ పెట్టనా. గల్లు గల్లు గజ్జ కట్టనా, నీ గుండెలోన ఆశ పెట్టనా. ఏంటి నీ గోల? నీ గోలేంటి? మహిళల కోసం పావులా వడ్డీ లాంటి ఇంకో కొత్త పథకం గురించి ఆలోచిస్తున్నాను. దాంతో పాటు మీ స్త్రీ పథకం గురించి కూడా ఆలోచించండి. ఏంటది? భర్త ఇంట్లో ఉన్నప్పుడు భార్య మనసుని అర్థం చేసుకుని ఆమెని సంతోషపెట్టే పథకం. అది ఆలోచించాల్సిన పథకం కాదు, వెంటనే అమలుపరచాల్సిన పథకం. ఈ ఫైల్స్ అన్ని ఇండస్ట్రీ మినిస్టర్కి పంపించాను. సార్, నెక్స్ట్ ఫైల్ కూర్చున్న. Don't keep this file pending. Sir. Finish it immediately. Okay? రానిగా కూర్చో. ఏమైంది? నాన్నకి హార్ట్ అటాక్ వచ్చింది. ఓపెన్ హార్ట్ సర్జరీ చేయకపోతే చనిపోతాడంటున్నారు. నాన్న పొలం కోసం చేసిన అప్పు పెరిగి ఇల్లు పొలం జప్తు చేశారు. ఎంత అవసరం అవుతుంది? 3 లక్షల దాకా అవసరం అవుతుంది. సీఎం సహాయ నిధి నుంచి నేను ఏర్పాటు చేస్తాను. వెంటనే హాస్పిటల్లో చేర్చి ఏర్పాటు చేయి. థ్యాంక్స్ బాబా. ఏంటిది? నేను ఎన్నిసార్లు అవమానించినా నా మీద కోపం రాలేదా? ఎందుకు? ఆ రోజు నేను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదు. నువ్వు ఆ రోజు అలా మాట్లాడబట్టే నేను ఈ స్థాయికి వచ్చాను. ప్రజలకు సేవ్ చేసే అవకాశం నాకు దొరికింది. డోంట్ వరీ, నేనున్నాను. టేక్ కేర్. నూట 34 మంది ఎమ్మెల్యేల్ని మాజీ సీఎంతో కలిపి నీకు సపోర్ట్ చేయిస్తే నా తమ్ముడిని జైలుకు పంపిస్తావా? నీ తమ్ముడైనా నా తమ్ముడైనా వాడు చేసిన తప్పుకు జైలుకి వెళ్లాల్సిందే. ఒక పోలీస్ జోలికొచ్చావు, ఒక జడ్జి జోలికొచ్చావు, ఒక రియల్టర్ జోలికొచ్చావు. వస్తా 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 వస్తా
మీరు తప్పు చేస్తే మిమ్మల్ని అరెస్ట్ చేయకుండా ఉండడానికి మీకు పోలీసులు కావాలి. మీరు తప్పు చేస్తే కేసును తప్పించుకోవడానికి మీకు జడ్జిలు కావాలి. మీరు తప్పు చేస్తే డబ్బు పడేసి కేసు మాఫీ చేయడానికి అర్థమైన నా కొడుకులు కావాలి. నాకెవరూ అక్కర్లేదు. ఎందుకంటే నేను తప్పు చెయ్యను. నేను తప్పు చేయనంత వరకు మీరే కాదు, ఆ దేవుడు కూడా ఆ సీట్ నుంచి నన్ను తప్పించడు. నేను సీఎం గా ఉన్నంత కాలం పేద ప్రజలు గుండెల మీద చేతులు వేసుకుని నిద్రపోయేలా చేస్తాను. మీకు నిద్ర లేకుండా చేస్తాను. మీ గుండెల్లో నేను నిద్రపోతా. బతికినంత కాలం ఎందుకు నాన్న? 24 అవర్స్, వితిన్ 24 అవర్స్ ఒక్కో ఎమ్మెల్యేకి 5 కోట్లు, మొత్తం 150 మంది ఎమ్మెల్యేలని కొనేస్తా. నిన్ను దింపి మళ్ళీ తిరుపతి రాయుడిని సీఎంని చేస్తా. చీచి బుజ్జి చాక్లెట్ తినమ్మా. థ్యాంక్స్. ఏం కావాలి మేడం? ఈ ఖైదీ ఏ సెల్లో ఉన్నాడు? అది మేడం చెప్పు, ఏ సెల్లో ఉన్నాడు? శ్రీరాములు గారిని డీసీఎంతో గుద్ది చంపిన డ్రైవర్ నరసింహన్ వదిలేయడానికి ఎంత తిన్నావు? నేను తింటాం ఏంటి? పోనీ వాడు ఎక్కడున్నాడో చెప్పు, వదిలేస్తాను. నాకు తెలియదు. తినడం అలవాటు కదా, 4 తంతే నిజం కక్కుతావు. ఓకే, వాడు ఎక్కడున్నాడో చెప్తాను. నాకెందుకో భయం వేస్తోంది. ఎందుకే భయం? మన దగ్గర బోల్డ్ అంత క్యాష్ ఉంది. నిన్ను లైఫ్ లాంగ్ బాగా చూసుకుంటాను. రేపే మనం ముంబై వెళ్దాం. Go fast. హలో, వాడి సంగతి నాకు వదిలే, నేను చూసుకుంటాను. హలో సార్, నేను హంసానందిని. డ్రైవర్ దొరికాడు. మహీంద్రా మాజీ సీఎం కలిసి శ్రీరాములు గారిని చంపించారన్న నిజం ఒప్పుకున్నాడు. వాడితో పాటు బ్రోతలు కూడా దొరికింది. వాళ్ళు మీ మీద డెఫినెట్ గా కన్నేసి ఉంచుంటారు. పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లొద్దు, కోర్టుకు తీసుకెళ్ళండి. ఎందుకన్నా మంచిది. 4 రూట్లలో రండి. ఏ రూట్ నుంచి వస్తున్నారో వాళ్ళకి తెలియకూడదు. బీ కేర్ఫుల్. శ్రీరాములయ్య హత్యకు సాక్షి నా రెండో తమ్ముడు. నీకోసం వాణ్ణి కూడా చంపడానికి నేను సిద్ధంగా ఉన్నాను. వాణ్ణి పట్టుకున్న దాన్ని ఇద్దరిని చంపిస్తాను. మీరు రిలాక్స్ గా ఉండండి. ఎలక్షన్లు జరిగి ఏడాదవల మళ్ళీ ఎలక్షన్లు అంటే డబ్బెక్కడి నుంచి వస్తుంది? అయినా ఈసారి గెలుస్తామని గ్యారంటీ ఏముంది? గెలిపిస్తా. వచ్చే ఎలక్షన్స్ లో ఒక్కొక్కరికి 5 కోట్లు ఖర్చు పెట్టి మీ అందరినీ నేను గెలిపిస్తా. మీరు ఎలక్షన్స్ కు ఒప్పుకుంటే అందరూ ఇక్కడి నుంచి బయటికి వెళ్తారు. లేకపోతే నేను తిరుపతి రాయుడు మాత్రమే బయటికి వెళ్తాం. ఏంటి? మీరు రాజీనామా చేయకపోతే మీ అందరినీ డిస్మిస్ చేస్తాను ఈ లోకం నుంచి. అదే హంస, Sorry, sir. I could not keep up my word. It's okay. It's okay. ఏం కాదు. Take it easy. హంస. సార్, రాజీనామా పత్రాలు. సార్, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు సర్వనాశనం అవటానికి ఆ ముఖ్యమంత్రి సూర్యనారాయణే కారణం. ప్రతిపక్షం వాళ్ళకి అధికారం వచ్చినా పర్లేదు గాని
ఇటువంటి వాడికి ముఖ్యమంత్రిగా సపోర్ట్ చేస్తే మా పార్టీకే నష్టం. అందుకని ఆయనకు మద్దతు ఉపసంహరించుకుంటున్నాం. ఓకే, ముఖ్యమంత్రి గారి లైన్లోకి తీసుకోండి. ఓకే సార్. సార్, గవర్నర్ గారు లైన్లో ఉన్నారు. సార్, సారీ టు సే మిస్టర్ సూర్యనారాయణ, మీకు సపోర్ట్ గా సంతకాలు చేసిన 134 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడే రాజీనామా చేశారు. వాటిని స్పీకర్ గారు కూడా ఆమోదించారు. రాజ్యాంగ సంక్షోభం ఏర్పడడం వల్ల రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేస్తున్నాను. కేంద్రం ఆమోదించే వరకు మీరు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. పీడీఎఫ్ అధ్యక్షులు వి సూర్యనారాయణకి ఇచ్చిన మద్దతును ప్రోగ్రెసివ్ పార్టీ ఉపసంహరించుకోవడంతో వి సూర్యనారాయణ నాయకత్వంలో నడుస్తున్న ప్రస్తుత ప్రభుత్వం పడిపోయింది. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు జరుగుతాయా లేక ఎవరైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా అనే సందిగ్ధంలో రాష్ట్ర ప్రజలు ఉన్నారు. ఏమండి, ఏంటలా ఉన్నారు? హంసను చంపేశారు. ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ని చంపేశారు. భయం వేస్తుందండి. నన్ను చంపేస్తారనే? సావు గురించి భయపడితే యుద్ధ భూమిలో సైనికుడు ముందడుగు వేయలేడు. కరెక్ట్ పొలిటీషియన్ అనిపించుకున్నావు. ఆ లేడీ ఎస్ఐని డ్రైవర్ని ఇద్దరిని చంపించడం అడ్డు తొలగించుకున్నా. అబద్ధం. ఏంది అబద్ధమా? రేయ్ అని తీసుకురండి. వీడెవడు? ఓహో, వీడెవడో నీకు తెలీదా? సరే, నువ్వెవరో వీడే చెప్తాడు. చెప్పరా. నా పేరు నారాయణ అండి. నేను చచ్చిపోయిన ఆ డ్రైవర్ నర్సింగ్ అన్నదమ్ములమండి. శ్రీరాములు గారిని నా తమ్ముడు చంపే ముందు ఆ విషయం నాతో చెప్పాడండి. అరే, ఆయన మహానుభావుడ్రా, ఆయన్ని చంపడం ఏంట్రా అన్నానండి. చంపితే 10 లక్షలు ఇస్తానని ఈయన చెప్పాడటండి. అంతే, నా తమ్ముడు శ్రీరాములు గారిని చంపేశాడండి. ఇప్పుడు నేను సీఎంని, నీ తమ్ముడు పోలీసులకు దొరికిపోయాడు, వాడు ఇప్పుడు సాక్ష్యం చెప్తే నేను జైలుకి వెళ్తాను. అందుకని నువ్వు వెళ్లి వాడిని చంపే, లేకపోతే పోలీసులతో ఎన్కౌంటర్ చేయిస్తానని నన్ను బెదిరిస్తున్నాడు సార్ ఈయన. ఆ భయంతోనే నా తోడ పుట్టిన వాడని కూడా చూడకుండా నా తమ్ముణ్ణి, ఆ లేడీ ఎస్ఐని ట్రక్కుతో తొక్కించి చంపేశాను. వరే 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 వరే, ఎన్ని నాటకాలు ఆడారో సూర్యనారాయణ. సారు సారు అని వెనకాల చేరి పొయ్యి తీసి నన్ను దాంట్లో పడేస్తే, గురువు గారు శ్రీరామ వెనకాల చేరి పొయ్యి తీసి ఆయన దాంట్లో మధ్య పెడితే. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. నా భర్తను ఎవరు చంపారో, ఎలా చంపించారో నాకు బాగా తెలుసు. ఏందమ్మా నీకు తెలిసింది? రాజకీయాలు ఇష్టం లేదని నేను నమ్మించాడు. మీ ఆయన్ని చంపించి నీ ద్వారానే ఆ సీట్లో కూర్చునేలా చేసిండు, నీ ద్వారానే సీఎం అయ్యేట్టు చేసిండు. ఏంది నీకు తెలిసింది? అంతేకాదు, ఇతను అమలు చేసిన అన్ని పథకాల్లోనూ ఎన్నో కుంభకోణాలు జరిగినాయి. అవన్నీ నిరూపిస్తాను, ఇతని ఉరికమ్మ ఎక్కిస్తాను. ఏందా చూస్తారు? ఇంకా అరెస్ట్ చేయండి. నేనేం చేశానో ప్రజలకు తెలుసు, నేనేం చెయ్యాలో నాకు తెలుసు, నేనేం చేయబోతున్నానో నీకు ఆ దేవుడికి కూడా తెలీదు. ఆ రోజు రాజకీయాలంటే ప్రజల సమస్యలు తెలుసుకోవటం, ఈ రోజు రాజకీయాలంటే ప్రజలకు సమస్యలు సృష్టించటం. భూమిని దోచుకునేవాడొకడు, ఉచితాలు ప్రకటించేవాడొకడు, సేవ చేస్తాను నమ్మించేవాడొకడు, రాష్ట్రాన్ని ముక్కలు చేస్తానేవాడొకడు. ఈ దరిద్రంలో ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద జల్లుకుంటూ, అడ్డమైన తిట్లు తిట్టుకుంటూ, పిచ్చి కుక్కల్లా కొట్టుకుంటూ, ప్రజల సంగతి ఆలోచించకుండా అధికారం కోసం ప్రాకులాటమే రాజకీయం అయిపోయింది. చెప్తా, రాజకీయానికి కొత్త నిర్వచనం చెప్తా, కొత్త నాయకుల్ని పుట్టిస్తా, నీలాంటి రాజకీయ శకుల్ని భూస్థాపితం చేస్తా.